హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య వ్లాగ్ సరిగా పెట్టట్లేదు, షార్ట్స్ కూడా ఎక్కువ రావట్లేదు కదా. మే ఫస్ట్ వచ్చినప్పటి నుండి అసలు ఎండలు ఎలా ఉన్నాయి అంటే మాకైతే పైన ఉండటం వల్ల ఇంకా ఎక్కువ ఉన్నాయి. అందులోనూ మా హస్బెండ్ ఏమో వేరే పని మీద తిరుగుతా ఉన్నాడు. ఇంకా వ్లాగ్ ఏం తీస్తాంలే అని చెప్పి ఇంకా తనని కూడా ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని ఇంకా వ్లాగ్స్ కూడా పెట్టలేదు ఈ మధ్య సరిగ్గా. ఇంక ఇప్పటి నుండి కొంచెం వస్తాయి మధ్య మధ్యలో 2 days కి ఒకసారి అలాగా. ఈ వ్లాగ్ కూడా ఇంకా సండే తీసాం, ఫ్రీగా ఉన్నాం కదా, ఎలాగో వ్లాగ్ పెడదాంలే అని చెప్పి ఇంకా బయట మార్కెట్కి వెళ్ళి వచ్చాం. వెజిటబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చాం, కానీ ఫ్రూట్స్ తీసుకోవడం మర్చిపోయాము. ఇంక ఇక్కడ ఉండేసరి వాటర్ మిలన్ తీసుకొని వచ్చాము. ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వస్తే ఈ పంకిన్ ని కూడా తీసుకొని వచ్చేసాము ఒకేసారి టోటల్గా. ఇంకా వచ్చి రాగానే అన్నదమ్ముళ్ళు ఒకసారి ఒకళ్ళు చూసుకుంటారు. సింబాగాడికి రాగానే ఫస్ట్ వాడిని ఒక ముద్దు పెట్టేసాక ఇంక అప్పుడు వదిలేస్తాడు. ఇంకా తర్వాత వాడు ఎంతసేపు ఉన్నా కానీ ఇంకా అసలు పట్టించుకోడు, ఎక్కువ వాడి దగ్గరకు కూడా వెళ్ళాడు. వాటర్ మిలన్ కట్ చేసి ఈ లోపు వాడికి అన్నం కూడా పెట్టేద్దాం, పొయ్యి మీద ఉడికిపోతే ఇంకా వాడికి ఆకలి వేసినప్పుడు పెట్టచ్చులే అని నేను కిచెన్ లో ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని ఆడుకుంటున్నారు. అది ఆడుకోవడం కూడా కాసేపే, తర్వాత కిచెన్ లోకే వస్తాడు వెంటనే ఏం చేస్తున్నానా అని. ఇలానే వదిలేస్తున్నాను వాకర్లో వేయకుండా. వాడే కాస్త స్లోగా నడవడం కూడా అలవాటు చేసుకుంటాడు. వాకర్లో ఎంతసేపు అని ఉంచుతామని మరీ ఎక్కువ గొడవ చేసేస్తున్నాడు అనుకోండి, నేను పనులు చేసుకోవడానికి కూడా లేకుండా ఇంకప్పుడు తీసుకొని వెళ్ళి వేస్తాను వాకర్లో. వీడిని తీసుకురావాలి అంటే పనులు కూడా నేను అంత ఎక్కువ ఏం పెట్టేసుకొని వీడు వచ్చే లోపే అన్ని కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకొక వంట పని ఉంటుంది, ఇంకా ఆ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉందంటే వంట చేసుకోవడానికి ఇంకప్పుడు వాళ్ళ పెద్దను చూసుకుంటూ ఉంటాడు, లేదంటే వాకర్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వాడే ఆడుకుంటూ. వాటర్ మెలాన్ చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వచ్చాను, ఎక్కువ తినట్లేదు ఎందుకో. ఈ మధ్య కొంచెం తినిపిస్తుంటే పక్కకు వెళ్ళిపోతున్నాడు, ఆడిపిస్తా తినిపియాలి వాడిని. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళల్లో పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. మీ కిడ్స్ కి ఒక 10-11 months టైంలో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టారో నాకు కమెంట్స్ లో చెప్పండి. రెసిపీస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి, నేను కన్ఫర్మ్ గా అలాంటివి ట్రై చేస్తాను ఈసారి. ప్రస్తుతానికి అయితే మా చెల్లి ఏం ఫుడ్ చెప్తే అవే వండి పెడుతున్నాను. ఇంకా కొంచెం ఏదైనా డిఫరెంట్ గా వండి పెట్టాలంటే నాకేం అర్థం కావట్లేదు. మీకు ఎవరైనా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఏ ఒకటి డిఫరెంట్ గా వండి పెట్టి ఉంటారు కదా మీ కిడ్స్ కి, అలాంటివి రెసిపీస్ ఉంటే కన్ఫర్మ్ గా షేర్ చేయండి. మేము ఇంట్లో ఏమన్నా స్వీట్స్ అలాంటివి తినాలన్నా గానీ వీడు అడుగుతూ ఉంటాడు, వాడికి ఏమో పెట్టలేం కదా. ఇంకా దానికి ఆల్టర్నేట్ గా వాడికి నచ్చినట్టు ఏమన్నా చేసి పెడదాం అని చెప్పి నాకు కొంచెం ఉంది. వీడైతే ఇప్పుడు నుండే స్టార్ట్ చేశాడు అన్ని అడగటము. ఇవ్వలేదంటే ఇంకా కూర్చొని అడుగుతానే ఉంటాడు, పెద్ద పెద్దగా మరిచేయడు, కూర్చొని అడుగుతానే ఉంటాడు ఇచ్చేదాకా. ఇంకా మనమేమో ఇవ్వకుండా ఉండలేము. ఇలా రౌండ్ తిప్పుతుంటే వాడికి బాగా నచ్చింది కదా అని బాగా ఎక్కువసేపు తిప్పేసరికి ఇద్దరికి కళ్ళు తిరిగి లోపలికి తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టంగానే వెళ్ళి అలా అతుక్కొని కూర్చున్నాడు మంచానికి. బయట ఏమో ఎక్కువసేపు కూర్చోలేము, వాడు అంత ఆడుకుంటున్నా కానీ ఇంకా రూమ్ లోకి తెచ్చేస్తాం, ఎందుకంటే అంత వేడిగా ఉంటుంది. ఇంకా రూమ్ లోకి తీసుకొని వచ్చేసి వేసేసామంటే ఇంకా కాసేపు ఆడుకొని ఇంకా వాడే పడుకుంటాడు అన్నం తిన్నాక. సింబాగాడు ఒకవైపు వీడు ఒకవైపు, ఇద్దరు ఒకళ్ళు చూసుకోవడం తప్ప. వీడేమో వాడి దగ్గరికి ఎక్కువ వెళ్ళాడు. ఎప్పుడో సడన్ గా వాడి మీద ప్రేమ వస్తే వీడు వెళ్ళి వాడి తోకలాగుతా ఉంటాడు. ఇలా పైకి కూర్చొని ముందుకి వెనక్కి పడుతూ ఉంటామంటే భలే ఇష్టము. ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా పక్క నుండి వాళ్ళ పెద్దనాన్న బాగా ఒక డైలాగ్ వేస్తున్నాడు కూర్చొని, ఇలా చేయవాకరా, పెద్దయ్యాక మీ పెద్దమ్మ నిన్ను ఇమోషనల్ డ్రామా చేస్తుంది, ఈ వీడియోస్ అన్ని చూపించి అంటున్నాడు. మా హస్బెండ్ డైలాగ్ ఏంటంటే, పెద్దయ్యాక నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచానరా, చిన్నప్పుడు వెళ్ళి కావాలంటే వీడియోస్ లో చూడు అని చెప్పి నేను అంటానంట. దానికి టోటగా కరిగిపోతాడంట. నేనుండి అంత ఏం లేదులే, నాకు అంత అవసరం కూడా లేదని చెప్పి నేను ఇంకా నవ్వుతున్నా. మరి ఇలాగ వీడియోస్ చూపించి నిన్న ఆ టైంలో ఇలా చూసుకున్నా అలా చూసుకున్నా అని చెప్పి ఎవరైనా డైలాగ్ వేస్తారా? నాకు కమెంట్స్ లో చెప్పండి అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా అని. మేమిద్దరం ఇలా ఆడుకుంటూ ఉంటే మా సింబాగాడికేమో నన్ను చూస్తూ అంతే ఉంటాడు, ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టు. ఇంకా వాడిని తీసుకొచ్చి కాసేపు ఇక్కడ ఇలా కట్టేస్తాను, కొంచెం దగ్గరికి ఉంటే వీళ్ళిద్దరికి కూడా అలవాటు అవుతూ ఉంటదిలే అని. సింబా నాకు ముద్దులు పెడుతున్నా ఏమన్నా చేస్తున్నా కానీ వీడికి నవ్వొస్తా ఉంటది ఎందుకో మరి, కూర్చొని నవ్వుతూ ఉంటాడు మా ఇద్దరిని చూసి. ఇంకా సింబాగాడేమో నేను కూడా అక్కర్లేదంట, వాడే వచ్చి కూర్చోవాలంట పక్కన. ఇంకా సింబా అడిగినప్పుడల్లా వీడిని చూపిస్తూ ఉంటాను, కొంచెం దగ్గరికి తీసుకొని వెళ్ళి. వాడికి ఏంటంటే సేమ్ మాతో ఎలా చేస్తాడో వీడితో కూడా అలా చేయాలని. కానీ వీడికేమో చిన్నోడు కదా, వాడికేమో అర్థం కాదు. వాడి దగ్గరికి వస్తున్నా కానీ కొంచెం భయపడుతూ ఉంటాడు. పెద్దనాన్న కొడుకేమో ఆడుకుంటూ ఉన్నారు. నేనేమో కుక్కర్లో అన్నం పెట్టొచ్చాను వీడి కోసం అని. ఇంకా కుక్కర్ విజిల్ వస్తుంది అని చెప్పి నేను పక్కకు వచ్చారు, వీడి కిచెన్ లో ఉన్నాడు. మరి ఆ విజిల్ రాగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు బయటికి, నేను కూడా లేదు. కుక్కర్లో వేసాను చూసారా. ఇంకా వీడు ఇంకా బాగా ఎక్కువ కూడా వేసేస్తూ ఉంటాడు, అయి లాగటం ఈ లాగటం అని. ఇంకా వాకర్లో వేసా ఇలా కాదులే అన్నం తినేదాకా తిరుగుతూ ఉంటాడని. మన చిన్నప్పుడైతే తాళ్ళు పెట్టి కట్టేసే వాళ్ళు ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే మాత్రం నాకు కన్ఫర్మ్ కమెంట్స్ లో చెప్పండి. మా ఇంట్లో కూడా తాడు పెట్టి కట్టేసేవాళ్ళు, అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే మాట విన
విననప్పుడు. మా హస్బెండ్ కూడా చెప్తూ ఉంటాడు, మా ఇంట్లో మేము కూడా ఇలా కట్టేసేవాళ్ళం, మా నాన్నమ్మ తాతయ్య అలా కట్టేసేవాళ్ళు తాడు పెట్టి అని చెప్పి. ఇంకా భలే ఉంటుంది కదా అవన్నీ. మనకు ఆ టైంలో ఫోన్స్ అవేమీ లేవు. ఇప్పుడు ఎవరైనా పిల్లలు గొడవ చేస్తున్నాయి ఏమైనా చేస్తున్నా కానీ వెంటనే ఫోన్ ఇచ్చేస్తారు చేతి. ఆ టైం అలా ఉంది, ఇప్పుడు ఈ టైం ఇలా ఉంది. ఇప్పుడు మన గుండోడు కూడా ఏం తక్కువ కాదు. అన్నం ఏంటంటే వీడికి మ్యూజిక్ కావాలంట, మ్యూజిక్ తో పాటు హ్యాపీగా అన్నం తింటున్నాడు డాన్స్ చేస్తా. అందులోనూ బాబు గారికి తెలుగు మ్యూజిక్ కాదు, హిందీ కూడా కాదు, డైరెక్ట్ ఇంకా పంజాబీ సాంగ్సే కావాలి ఈయన గారికి. వాళ్ళ పెద్దాని మధ్యలో కొంచెం తెలుగు సాంగ్స్ పెట్టాడు, దానికి అసలు ఏమి ఊపులేదు అబ్బాయికి. వెంటనే వాళ్ళ పెద్దాన్ని చూస్తున్నాడు సీరియస్ గా, మారుస్తావా లేదా నువ్వు అన్నట్టు. అన్నం తిన్నాక పడుకోవటానికి తంటాలన్నమాట. పడుకోడు, వెంటనే ఏదో ఒకటి కాసేపు ఆడుతూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. నేను మధ్యలో కావాలని పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తే నా జుట్టు వీకి నన్ను లేపేసాడు ఇంకా పడుకోనికుండా. ఫైనల్గా నా బర్త్డేకి షాపింగ్ స్టార్ట్ అయింది. నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను పర్పుల్లో, అవి ఆర్డర్ వచ్చేసింది. 3 రోజులు నేను వెయిట్ చేస్తున్నా ఒక్కదాని కోసం, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. మొత్తానికి అయితే వచ్చేసింది. నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంట్లో ఉన్న 3 అబ్బాయిలకి ఎక్కువైపోయింది, నేను ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తానా అని చెప్పి. 3 నా చుట్టుపక్క కూర్చొని ఉన్నారు, ఏముంటదా లోపల అని. ఆల్రెడీ టోటోగాడు ఒకటి తీసేసుకున్నాడు ఓపెన్ చేయంగానే. నేను మాత్రం వెయిట్ చేస్తుంది ఈ లిప్స్టిక్ కోసమే. ఇది ఎప్పుడు నుండో ట్రై చేద్దాం అనుకుంటున్నా. మొత్తానికి అయితే ఇప్పుడు ఆర్డర్ పెట్టాను. ఇది ఎప్పుడైనా వేసుకున్నప్పుడు అలా చూపిస్తాను. లిప్స్టిక్స్ లో నేను ఎప్పుడు అంత డార్క్ షేడ్స్ కి వెళ్ళను, లైట్ షేడ్స్ చూస్తాను. ఈసారి ఎప్పుడైనా డార్క్ షేడ్ కూడా ఒకటి పెట్టి చూడాలి. ఇంకా సాయంత్రం అయ్యింది, టైం చూస్తే 5:30, కాకపోతే ఎండ్ ఉంటుంది ఈ టైం కి. సడన్ గా చల్లగా అయిపోయింది. పెద్దమ్మ కొడుకు బర్త్డేస్ వెంటనే ఉన్నాయి. నాదేమో ఈ మంత్ లో బర్త్డే, టోటోగాడిదేమో నెక్స్ట్ మంత్ లో. అప్పుడే వీడికి 1 year కూడా కంప్లీట్ అయిపోతుంది. వాడు కూడా ఈ మంత్ లో పుట్టుంటే భలే ఉండేది. ఇద్దరు బర్త్డేస్ ఒకటేసారి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమి. నాకు ఇంతకు ముందు బాగా ఇంట్రెస్ట్ ఉండేది బర్త్డేస్ అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని. స్లోగా నాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది, అంతగా ఏం ఉండట్లేదు. నా బర్త్డే ఏముంది కానీ అసలు వీడు కదా, వీడికి 1 year అప్పుడే ఎలా కంప్లీట్ అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు. అంత ఫాస్ట్ గా అయిపోయినాయి డేస్ వీడి పుట్టినప్పుడు నుండి. 1 year అంటే అసలు మామూలు విషయం కాదు. అసలు 1 year వస్తుందంటే కూడా నమ్మబుద్ధి కావట్లేదు. డేస్ అంత ఫాస్ట్ గా గడిచిపోయినాయి. పిల్లలు మట్టిలో చేయబెట్టకుండా అస్సలు ఉండరు కదా, వాడు కావాలని మట్టి నాకు ఇస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. మధ్యలో నన్ను కొంచెం బిస్కెట్ అయిపోతున్నాడు, మట్టి నోట్లో వేసుకోబోతా గవక్కన. ఇంకా తీసుకొని వచ్చేసాను పక్కకి. ఇందులో ఇంకా వాడి ఇష్టం అనమాట, స్టైల్ కొడతా తిరుగుతూ ఉంటాడు, పోజులు కొడతా. అసలు మమ్మల్ని పట్టించుకోడు కూడా. మధ్యలో వాడు ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ పెద్ద నుండి సర్లే చల్లగానే ఉంది కదా, వర్కౌట్స్ నేను త్వరగా కంప్లీట్ చేసుకుంటాను అనేసరికి ఇంక వీడు ఎక్కడ చేయనిస్తున్నాడు, వెళ్ళి బండి అడ్డం పెడుతున్నాడు. గుద్దింది కాక మళ్ళీ ఒక స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. అసలు ఏం తెలియని అమాయకుడిలాగా. మా సింబగాడు ఎప్పుడైనా కానీ సగం మెట్లు ఎక్కి పైకి వెళ్దామంటే చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. మా హస్బెండ్ ఉండి అసలు నీ పనిలా కాదురా పద, అసలు ఒకసారి నీకు కాస్త ఎక్కితే ఎలా ఉంటుందో చూపిస్తా అని తీసుకొని వెళ్ళాడు. కొంచెం ఎక్కంగానే వాడి కిందకు ఒక్క లుక్ వేసేసరికి కళ్ళు తిరిగినట్టున్నాయి. సారీ డాడీ ఇంకోసారి నేను ఈ తప్పు చేయను అన్నట్టు సైలెంట్ కూర్చున్నాడు. అక్కడ నుండి కదలటం లేదు, ఇంకా తీసుకొని వచ్చేసాడు. ఇంకోసారి ఎక్కుతావా అని చెప్పి. వాడికి ఏంటంటే బయట కుక్కలు ఏమన్నా అరుస్తుంటే ఎగ్జైట్మెంట్ లో ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కుతాడు. ఆ మెట్లు మాకేమో భయం వేస్తా ఉంటుంది. వాడు పరిగెత్తుతున్నప్పుడల్లా అరుస్తూ ఉండాలి వాడిని గట్టిగా. సండే రోజు మా టైం పాస్ ఇలా చేస్తూ ఉన్నాం అనమాట. ఒకవేళ ఇక్కడ వరకు చూస్తే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా సార్లే వర్కౌట్స్ కంప్లీట్ చేస్తూ ఉందామని చెప్పి వస్తే మళ్ళీ వచ్చి కదిలిస్తున్నాడు వీడు. ఇంక ఇలా అవ్వదులే అని చెప్పి ఇంకా ఆపేసాడు మా హస్బెండ్ ఏమో. ఒక్కసారి వర్షం పడితే బాగుండు అన్నట్టుంది మాకు. బయట చల్లగా అయింది కానీ అంతే చిరాకు వస్తుంది. బయట చల్లగా ఉంటది కానీ ఇంట్లోకి వెళ్ళంగానే వేడి మాత్రం అంతే ఉంటది. ఎంతసేపు అని బయట కూర్చుంటాం మేమేమో. చల్లగా ఉంది కదా, ఇంకా మా హస్బెండ్ నుండి స్టార్ట్ చేశాడు, నాకు టీ కావాలి అని చెప్పి. ఇంకా నేనేమో టీ పెట్టేసి వచ్చి కూర్చున్నాను, కాగుతా ఉంటాయిలే అని. ఇంకా ఇద్దరం కూర్చున్నాం సింబగడి దగ్గర కాసేపు. వాడు కూడా ఫీల్ అవుతా ఉంటాడు కదా అని చెప్పి. మేము ముగ్గురం ఇక్కడ కూర్చుంటే ఎదురు నుండి వచ్చి అరుస్తున్నాడు మా టోటోగాడేమో, రండి ఎవరొక్కళ్ళు అన్నట్టు. ఇంకా మా హస్బెండ్ లేచి వెళ్ళాడు. ఇంక ఇద్దరికి న్యాయం చేయాలి, వాడికే చేయాలి వీడికే చేయాలి. ఇంకా అలా ఉంటది. ఇక్కడ వీడి పనేం వీడు చూసుకుంటున్నాడు. బయట మట్టిలో ఆ డాగ్ పడుకొని ఉంటే దాన్నే చూస్తున్నాడు. వీడికి అనిపిస్తా ఉంటది నీ లైఫ్ భలే ఉంది అన్నట్టు. పాపం వాటికి ఎన్ని కష్టాలు ఉంటాయో వీడికేం తెలుసు. వీడికంటే టైంకి అన్ని దొరుకుతూ ఉంటాయి, వాటికి అలా కాదు కదా, ఏదో ఒకటి ఎత్తుక్కోవాలి సాయంత్రానికి. ఏదైనా కానీ మనల్ని చూసి పక్కన వాళ్ళు మన లైఫ్ బాగుంది అనుకుంటారు, మనకేం వాళ్ళ లైఫ్ బాగుంది అనిపిస్తూ ఉంటుంది. ఎవరొకరి లైఫ్లో ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి. చిన్నది ఏ ప్రాబ్లం లేకుండా ఎవరి లైఫ్ పర్ఫెక్ట్గా ఉండదు. అలాంటప్పుడే లైఫ్లో అన్నీ నేర్చుకుంటాం అనిపిస్తుంది. మా ఇద్దరికి అయితే ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఇంకా లైఫ్ ఎందుకు వేస్ట్ అని అనిపిస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ నుండే కాదు ఏదో ఒకటి నేర్చుకుంటాం, కొత్త విషయాలు. మన లైఫ్లో కూడా ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ నుండి. ఇక్కడ వీడు వాళ్ళ డాడీకి ముద్దులు పెట్టడానికి పెద్ద రీజనే ఉంది. అక్కడ
ఎదురుగా నేను ఏం చేస్తున్నానంటే తోటగాడిని పైన ఎక్కించుకున్నాను. ఇంకా వాడికి ఏంది నా పక్కన మా డాడీ ఉన్నాడులే అన్నట్టు వాళ్ళ డాడీకి ముద్దులు పెట్టుకుంటున్నాడు నేను వాడిని ఆడిపిస్తున్నానని. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనిషి అయినా కానీ పెట్స్ అయినా కానీ ఎవరికైనా క్లోజ్ అయితే ఒక్కళ్ళు వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళు వస్తే అసలు చూడలేరని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సేమ్ నేను కూడా అదే మెంటాలిటీ. చిన్నప్పుడు మా నాన్నమ్మ అంటే బాగా ఇష్టం నాకు. మేము వేరే ఊర్లో ఉన్నప్పుడు వేరే పిల్లలు వచ్చేవాళ్ళు మా నాన్నమ్మ వచ్చినప్పుడు నాన్నమ్మ అనుకుంటా వాళ్ళు వచ్చి మా నాన్నమ్మ పక్కన కూర్చొని టచ్ చేసినా కానీ నచ్చేది కాదు నాకు, తోసేసేదాన్ని వాళ్ళని. నానమ్మల విషయాల్లో నేను మా హస్బెండ్ చాలా లక్కీ అని చెప్పొచ్చు. సేమ్ వాళ్ళ నానమ్మ అంతే మా నానమ్మ కూడా ఒకటే మెంటాలిటీ. వాళ్ళిద్దరి గురించి మేము ఎప్పుడైనా డిస్కషన్ చేస్తుంటే నేనేమో టీ తీసుకొద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి వీడు ఇంకా లోపలికి వస్తున్నాడు. ఇంకా నేను బయటకు రాగానే ఇంక ఇంతే తిరుగుతూ ఉంటాడు. భలే అనిపిస్తుంది వాడు అలా తిరుగుతూ ఉంటే, క్యూట్గా ఉంటాడు వాడు. పక్కనున్న పెద్ద చెట్టు బయటకు వచ్చేస్తుంది, ఎక్కువ ఉండట్లేదు అందులో, చిన్న కుండీ అయిపోయేసరికి ఇంకా సరే పెద్ద కుండీలో వేసేద్దాం కదా బాగా పెరిగిద్దిలే అని ఇంకా నేను కుండీ తీసుకొని వచ్చి అన్ని మార్చుకుంటుంటే మట్టి అదంతా వీడు కూడా వచ్చి ఆడుకుంటున్నాడు మట్టిలో. ఎంత పెద్ద హెల్ప్ చేస్తున్నాడు, మట్టి తీసి నా కోసం పక్కన వేస్తున్నట్టు మొత్తం తీసి కింద వేస్తున్నాడు. చూస్తున్నాడు, చూసావా పెద్దమ్మ నేను ఎంత హెల్ప్ చేస్తున్నాడు నీకు అన్నట్టు. అది అసలుకే డెలికేట్గా ఉంటే ఈ మధ్య వచ్చినప్పుడు వీడే లాగాడు ఆ చెట్టుని ఇంకాస్త బయటికి. ఇంకా అదేమో చచ్చిపోయిద్దేమో అని ఇంకా తీసి వేరే కుండీలు వేసేస్తున్నాను నేను. ఇంకా మాట వినట్లేదు, మట్టంతా మీదేసేసుకుంటున్నాడు. అప్పటికే చాలాసేపు ఆడాడు. చెట్టు వేద్దాంలే కుండీలో, మళ్ళీ ఆ ముళ్ళులు ఉంటాయి దానికి గుచ్చుకుంటేలే వాడు వచ్చి కదిలిస్తూ ఉంటాడని చెప్పి ఇంక తీసుకొని వెళ్ళి వాకర్లు వేసేసా ఒళ్ళు కడిగేసి. ఈ రోజు మాత్రం బాగా ఆడుకున్నాడు. మధ్యాహ్నం కూడా ఎక్కువసేపు ఏం పడుకోలేదు, ఒక 1 అవర్ అలా పడుకొని వెంటనే లేచాడు. ఎందుకు ఇంకా అప్పటి నుండి ఆడుతానే ఉన్నాడు, ఫుల్గా అలసిపోయాడు. ఇంకా మా కోసమేనేమో సాయంత్రం కూడా చల్లగా అయిపోయేసరికి బయట చాలాసేపు ఇంకా ఆడుకుంటూ ఉన్నాం వీడితో. వీడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఈ రోజు అయితే ఎంత తిరిగాడు, మట్టిలో ఆడుతానే ఉన్నాడు. మా సండే రొటీన్ ఇలా అయింది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్త చూస్తుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.